ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం అంటే 1, 2, 3 శ్లోకాలు వరుసగా చదివేసుకుందాం. 5 దాకా వాళ్ళ శ్లోకాలు ఇవి పూర్తి చేద్దాం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునః భవాభ్యామానంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం గలంతి శంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో దళంతి ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రద భువి శివానందలహరీం త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. స్వామి యొక్క గొప్పదనాన్ని, ఆయన యొక్క వైశిష్ట్యాన్ని ఈ శ్లోకంలో శంకరాచార్య వారు చెప్తున్నారు. ఆయన ఎవరి చేత తెలవగలిగినటువంటి వాడు అంటే, ఆయన గురించి ఎవరు మాట్లాడగలరు అంటే, అసలు ఆయన గురించి జగత్తుకి ఎవరు చెప్పారు అనేటువంటి 3 విషయాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే, త్రయీవేద్యం 3 వేదముల ద్వారా చెప్పబడినటువంటి వాడు. ఆ 3 వేదముల ద్వారా చెప్పబడినటువంటి వాడైతే ఈయన ఎలా ఉంటాడు అందులో, ఆ 3 వేదాల్లో చెప్పినటువంటి వాడుగా త్రయీవేద్యం హృద్యం, చాలా మనోహరమైనటువంటి ఆకారాన్ని కలిగి ఉన్నటువంటి వాడిగా ఉంటాడు. ఈ 3 వేదాలు ఏం చెప్పాయి, అసలు శివుడు అనేవాడు ఎలా ఉంటాడో తెలుసా? శివుడు అందగాడు, శివుడు మనోహరుడు, శివుడు అత్యంత ఆకర్షణీయమైనటువంటి వాడు. అసలు శివుడు అనేటువంటి నామమే, శివ అనేటువంటి 2 అక్షరాల నామమే సకలమైనటువంటి మనోక్లేశాలని తీసివేస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉందంట. కనుక అవి త్రయీవేద్యం హృద్యం. దాంతోపాటు ఇంకేం చేస్తాడు ఆయన? త్రిపురహరమాద్యం. త్రిపురములు అంటే అర్థం ఏమిటి? మనకున్నటువంటి సృష్టి స్థితి లయ 3 విషయాలు. దాంతోపాటు మనలో ఉండేటువంటి సత్వరజ తమో గుణాలు, దాంతోపాటు మనకు ఉండేటువంటి భూత భవిష్యత్ వర్తమానాలు, దాంతోపాటు ఇంకా ఏముంటాయి, ఇలా మూడుతో ఉండేవి అసంఖ్యాకంగా ఉంటాయి మనిషి. అవునా? ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము. ఓకేనా? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఇలా మనిషి యొక్క విధానాన్ని, వాడి జీవన వైశిష్ట్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే 3తో పెనేసుకుపోతుంది జీవితం అనేది. అటువంటి 3తో పెనేసుకుపోయి ఆ 3తో ఉన్నవాడు ఏం చేస్తాడు? ఇది నేను, ఇది నువ్వు అంటాడు. అంటే ద్వంద్వంలో ఉండిపోతాడు, తన్ని ద్వంద్వంలో ఉంచేసుకుంటాడు. ఈ 3తో పెనేసుకుంటాడు. నాకు అది కావాలి, నాకు అది ఇష్టం, ఇది నాది, ఇది నాకే ఉండాలి, అది ఎప్పటికీ నాదే. భూత భవిష్యత్ వర్తమానాల్లో మొత్తం అంతటినీ తానే అనుభవించాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వాడిగా ఉంటాడు. ఇది నేను, ఇది నాకు, ఇది నాది అనే 3 తత్వాల నుంచి బయటికి రాకుండా ఉంటాడు. ఈ 3ని కలిపితే త్రిపురములు అంట. ఆ 3 త్రిపురములన్నీ కూడా తానే శాసిద్దామని అనుకుంటాడు అంతే మనిషి అనేటువంటి వాడు. కానీ పరమేశ్వరుడు ఏం చేశాడు? ఆ 3 త్రిపురాల్ని కూడా నశింపచేస్తాడు. నువ్వు లేవు, నీది లేదు, నీకుండిపోయేది లేదు ఇక్కడ. ఒక్కసారి కన్ను తెరిస్తే ఏమవుతుంది? 3 ఒకే స్వరూపాన్ని పొందుతాయి, అదే భస్మం. అవునా కదా? నిన్నటిది లేదు, ఇవాళ ఇప్పుడు మనం అనుభవిస్తుంది గతం అయిపోతూ ఉంటుంది. రేపు రాబోయేది, ఈ క్షణం గడిస్తే నువ్వు రాబోయే దాని గురించి ఆలోచించగల తప్ప, అసలు ఈ క్షణం గడిస్తేది కదా, ఆ గడుస్తుందని నీకు రూఢి ఉందా? గడిచిన క్షణం గతంలోకి వెళ్ళిపోతుంది, నిన్నట్లోకి వెళ్ళిపోతుంది, చరిత్ర అయిపోతుంది. గడవలసినటువంటి సమయం వస్తుందో రాదో డౌట్ గానే ఉంది. అనుభవిస్తున్న సమయం, ఇది అనుభవించాలి, ఎలా అనుభవించాలో తెలియకుండా డైలమాలో ఉండిపోతుంది. కనుక ఈ డైలమాల్లో ఉన్న 3 స్థాయిల్లోనూ 3 రకాలుగాను నువ్వు డైలమాలో ఉండిపోతున్నప్పుడు, నువ్వు ఉండే 3 త్రిపురాలు ఎలాంటివి? నిన్ను మాయలోకి దించేవి. కనుక ఆ మాయను ఛేదించాలంటే ఎలా? నీ వల్ల కాదు. ఆ త్రిపురాల్ని సంహరించేవాడు ఒకడు ఉండాలి. త్రిపురాల్ని సంహరించేవాడు ఒకడు ఉండాలంటే, ఈ త్రిపురాల్లో ఏమున్నట్లు? ఇప్పుడు సంహరింపబడేటువంటి విషయం ఒకటి ఉంది అంటే, సంహరించే వాడు ఉన్నాడంటే విషయం ఏమిటి? ఇప్పుడు అక్కడ సంహరింపబడేటువంటిది అసురతత్వం. ఆ అసురతత్వమే మాయ. అసురతత్వం కనుక త్రిపురాసుర సంహారం చేసినటువంటి వాడు మహాశివుడు కదా. ఆ త్రిపుర హరమాద్యం త్రినయనం. ఆయన ఎలా ఉన్నట్ట? ఈ త్రిపురహాల్ని కూడా సంహరించేటప్పుడు ఎప్పుడైతే ఆయన త్రిపురాల్ని హరిద్దాం అనుకున్నాడో, నిన్నటిది లేదు,
ఇప్పుడు జరుగుతున్నటువంటిది లేదు. ఇది లేదన్నప్పుడు ఇంకా రేపు వచ్చేది అంతకన్నా లేదు. ఏమండి ఇలా 3 త్రిపుర హరమాద్యం అంటే ఈ మూడింటిని తీసివేసేసేటువంటి స్థితి ఉంటుందా అసలు మనిషికి? ఉంటే ఇంక ప్రళయమే కదా! ఈ 3 లేవు అంటే ఇంకున్నదేమిటి? ఇంకేమీ లేనట్టే లెక్క. కానీ ఈ మూడింటిని నువ్వు ఇక్కడ ఉండంగానే తీసేసేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు ఆయన 3 నేత్రములతో ఉండేటువంటి వాడు. ఆ మూడిటిని ఒకేసారి ఎలా తీసేస్తాడాయన? నువ్వెప్పుడైతే జపంలో ఉన్నావో పొద్దున చెప్పుకున్నాం. మీకు ఏదో ఒక మూల మంత్రం గురూపదేశంగా వచ్చినటువంటి మంత్రం ఉంటుంది. లేదు ఏ మంత్రం లేదు శ్రీమాత్రే నమః ఉంది. అంతకుమించి ఇంకేం మంత్రం లేదు. హరే రామ హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే నామం ఉంది. ఏదో ఒక దాన్ని తీసుకో. కృష్ణాయ వాసుదేవాయ హరయ పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమః. అది కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. దుర్గాన శేషాన్ నపంసృష్టాం నృష్టాతు కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం నవ్య పునరాణం రోగాన శేషాం దగ్గరికి వెళ్ళిపో. దుర్గా సప్త శ్లోకిలో ఏ శ్లోకం అన్నది ఒక శ్లోకాన్ని తీసుకుని పారాయణ అంటే పదే 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 చదువుతూ పోవడం. జపం అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. జపం అనేటప్పటికల్లా ఏం చేస్తున్నావు నువ్వు? చేతిలో మాలో కౌంటరో తీసుకుంటున్నావు. ఆ కౌంటరో మాలో తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నావు? ఈ అహంకారాన్ని పక్కకి లాగేస్తున్నావు. ఈ వేలు పడడానికి వీల్లేదు. పడకుండా ఏం చేస్తున్నావు? ఈ ఆకాశతత్వానికి జలతత్వానికి వాయుతత్వానికి సంబంధించినటువంటి 2 విషయాల్ని వాయువుని దూరం చేసి ఆకాశ భూతత్వాలకి సంబంధించినటువంటి దాన్ని అగ్నితో సమాయత్తం చేస్తున్నావు. ఈ మూడింటిని చేయగా చేయగా ఈ 3 త్రిపురాలు ఒకటవుతున్నాయి. ఈ 3 త్రిపురాలు ఒకటైపోయి ఆ 3 కలిస్తే ఇప్పుడు ఏమవుతున్నాను? నేను, నాది, నాకులోంచి అహంలోకి వెళ్తున్నాను. ఇప్పుడు అహం ఏమైంది? బ్రహ్మతత్వంగా ఉంది. అహం బ్రహ్మాస్మిగా మారిపోతుంది. కనుక జపం వల్ల ఉపయోగం ఏమిటి? త్రిపురములు 3 కూడా నశింపబడిపోతాయి. ఇందులో భూత భవిష్యత్ వర్తమానాలు ఉంటాయా? లేదు. నువ్వు అసలంటూ జపంలోకి వెళ్ళి ఒక రోజు కష్టపడతావు, 2 రోజులు కష్టపడతావు, ఒక నెల రోజులు కష్టపడతావు. అబ్బా టైం ఎంతైంది ఇంకా అవ్వలేదా? ఇవాళ 1 మాలే అయింది, నిన్న 3 మాలలు అయిపోయినాయి గబగబా. ఇలాంటి కౌంట్స్ అన్ని ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ దాకా వస్తాయి. నిన్న బాగా మనసు కుదిరింది, ఇవాళ మనసు కుదరట్లేదు. నిన్న బాగా మనసు కుదిరితే నిన్న బాగా కుదిరింది అని ఇవాళ అనిపించదు. ఇవాళ కుదరలేదు అని అసలే అనిపించదు. ఒక కుదిరింది మనసు లగ్నం అయింది అంటే ఇంకా అది నీ ధ్యాసలో ఉండదు. ఎందుకంటే మనస్సు తన పని తను చేసుకుంటూ ఉంటుంది. నువ్వు మనస్సుతో రమ్మించేసి ఇంకా నువ్వు ఎంత సమయం నువ్వు అందులో గడిపావో నీకు తెలియదు. మెళుకువ వచ్చాక నువ్వు నిద్రపోయినట్టు నీకు అనిపిస్తుంది. కానీ నీకు యథాతథంగా చెప్పాలంటే నువ్వు ధ్యానంలో సమాధి స్థితిలో ఆనందాన్ని అనుభవిస్తున్నావు. సమాధి స్థితిలో ఉన్న వాడికి ఆనందం అనుభవించడం ఎలా తెలుస్తుంది? తెలీదు. బయటకు వచ్చాక అసలు తను నిద్రపోయా అయ్యో జపం అంతా పోయింది అనుకుంటూ ఉంటాడు. కనుక నిన్న నేను బాగా చేసింది లేనప్పుడు ఎప్పటికప్పుడు బాగా చేయాలనే సంకల్పం మాత్రమే ఉండిపోతూ ఉంటుంది. ఆ బాగా చేయాలనే సంకల్పంతో బాగా చేసే సమయం వచ్చి నువ్వు నిమగ్నం అయిపోయావు జపంలో. ఇంక మళ్ళీ నువ్వు బయటికి రావడానికి నువ్వు లేవు కదా అక్కడ. ఉన్నది భగవంతుడే కదా. ఆత్మస్వరూపుడైనటువంటి మహాశివుడే. ఆయనే జపం చేసుకుంటూ ఉంటాడు. కనుక జపంలోకి వెళ్ళి నిన్ను నువ్వు మర్చిపోతే ఉన్నది జపం చేసేవాడు తన శ్వాసని తన శ్వాసతోనే బంధించినటువంటి వాడు మహాశివుడు. అందుకనే త్రైవేద్యం హృద్యం త్రిపురహర మాద్యం త్రినయనం. ఆ త్రిపురహర మాధ్యం అయిపోయి త్రినయనంలోకి వచ్చాడు అనుకో, ఆ 3 నేత్రాలు కలిపి ఒక త్రికోణం గీస్తున్నాం. ఆ త్రికోణం గీస్తే మధ్యలో ఉన్నటువంటి సెంటర్ పాయింట్ ఏమవుతుంది ఇప్పుడు? దాన్నే ఆజ్ఞాచక్రం అంటున్నాం. ఆజ్ఞ శివుడు ఆజ్ఞ ఏమిటి? శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు అని శాస్త్రం కదా. ఈయన ఈ త్రికోణం ఈ 3 త్రిపురాల్లోంచి నువ్వు సాధనా క్రమంలోకి ఎప్పుడైతే మధ్య బిందువులోకి వెళ్ళిపోయి జ్ఞానంతో జాగ్రత్తగా సాధన చేసేసావు. ఇప్పుడు ఏముంది? త్రిపురాలు లేవు, ఉన్నదంతా జ్ఞానమే ఉంది. ఆ జ్ఞానం ఎవరి స్వరూపం? పరమశివ స్వరూపం. ఇప్పుడు నువ్వు జపం చేస్తున్నావా? శివుడు జపం చేస్తున్నాడా? మరి కళ్ళు తెరిచిన తర్వాత ఇవాళ జపం బాగా వచ్చింది. జపం ఇప్పుడు ఎందుకు చేయాలి? మనలోకి శివుడు వచ్చి శివుడు జపం చేస్తున్నాడు అనే విషయం తెలుసుకోవడం కోసం జపం చేయాలి. ఇక్కడ నేను లేను, ఇన్నాళ్ళు నేను అనేటువంటిది భౌతికమైనటువంటి ఈ దేహంతో లౌకిక కార్యాలు చేయడం కోసం నేననే అహంకారం ఉంది. కానీ అసలు పరమశివుణ్ణి పట్టుకుని నేను జపం కోసం కూర్చుంటే ఇంకా జపంలో ఏమైపోతుంది? ఆ జపంలో నేను చేయగలిగింది ఏమీ లేదు. నేను అనే దాన్ని వదిలితేనే, ఆ త్రిపురములు అనేటువంటి వాటిని వదిలితే తప్ప పరమశివుడు నాలోకి వచ్చి జపం చేస్తూ ఉన్నాడు. పై ఆయన జపం ఎలాంటిది? ఆ జపం
నీకు కౌంట్ కావాలి, ఆయనకి కౌంట్ అక్కర్లా. నిజంగా కౌంట్ నీ కౌంట్ కావాలని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏమండి నాకు ప్రతిదానికి లెక్క కావాల్సిందే అండి, మా గురువు గారు 10 లక్షలు 20 లక్షలు నెంబర్ చేయమన్నారు, ఆ నెంబర్ ప్రతిదీ నేను కౌంట్ చేసి అక్కడ రాత్రి లిఖితంగా ఇవ్వాలి అన్నాడు. నీకు ఇచ్చిన కౌంట్ ఏంటో నీకు తెలుసా? నీ జపం సంఖ్య ఏంటో నీకు తెలుసా? నువ్వు పుట్టిన మరుక్షణం నుంచి, పుట్టిన మరుక్షణం అంటే ప్రపంచంలోకి వచ్చిన మరుక్షణం కాదు సుమా, తల్లి గర్భంలో నీ గుండె కొట్టుకుంటోంది, శ్వాస బాగా ఆడుతోంది అని చెప్పేసి లేజర్ దాంతో అది ఆ డాక్టర్ ఏదో ఇలా 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 అని గుండె బాగా కొట్టుకుంటోంది అంటారు కదా, స్కానింగ్. ఆ స్కానింగ్ లో నీ ఊపిరి మొదలైంది అని ఆ గుండె చప్పుడు తల్లిదండ్రులకు వినిపించినప్పటి నుంచి నీ యొక్క జపం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మొదలెట్టి మళ్ళీ డాక్టర్ ఎప్పుడో అప్పుడు ఇది ఆగిపోయిందని చెప్పే దాకా ఏదైతే నెంబర్ ఉందో ఆ కౌంట్ భగవంతుడికి ఇవ్వాలి. ఇప్పుడు ఆ కౌంట్ లెక్క పెడతావా? ఆ కౌంటే భగవంతుడిని బతుకుతావా? ఆ కౌంటే భగవంతుడని ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఇది మనం పీల్చినంతసేపు అహంకారం, పీల్చుకోలేకపోతే ఆక్సిజన్ కావాలి, అప్పుడు అహంకారం పోతుంది. బాబోయ్ ఇన్నాళ్ళు ఎంత ఫ్రీగా వచ్చిన దాన్ని జాగ్రత్తగా వాడుకోలేకపోయాను, ఇప్పుడు దీన్ని ఆపడం, దీన్ని నిలబెట్టడం కోసం, శరీరాన్ని నిలబెట్టడం కోసం దీన్ని మిషన్లతో రకరకాల సిలిండర్లు పెట్టేసి దీన్ని కొట్టుకునేలా చేస్తున్నాడు. ఇది ఆడేలా చేస్తున్నారు. ఆడేలా చేస్తున్నప్పుడు ఆడుతున్న వాడెవడో అర్థమవుతుంది, మనతో ఆడిస్తున్న వాడెవడో అర్థమవుతుంది, మనం ఎందుకు ఆడుతున్నామో ఇన్నాళ్ళు అర్థమవుతుంది. ఈ ఆటలన్నీ వెళ్ళిపోతే చివరికి ఏమవుతుంది? ఈ ఆటలన్నీ ఆయనలోకి వెళ్ళిపోయాయి, ఏమవుతుంది? తెరదించేయడం అవుతుంది. నాటకాలన్నీ ఆయనలోకి వెళ్ళిపోతాయి, తెరదించేస్తాం, ఎవరికి వాళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోతాం. అదే ప్రళయం అని కదా. కనుక నువ్వు ధ్యానంలో జపంలోకి వచ్చేదాకా నువ్వు నిన్ను ఒకడు ఆడిస్తున్నాడు అనేటువంటిది నీకు తెలియదు. జపం జపం జపం, అందుకనే జపంలోకి రండి, జపంలోకి రండి. పారాయణలు చేయొచ్చు, కానీ మనిషి అనేవాడు జపం చేయాలి, జపం చేయాలి. ఇన్ని మాలలు 16 మాలలు చేయాలి. ఆ 16 మాలలు 32 మాలలు అవ్వాలి, 32 మాలలు 64 మాలలు అవ్వాలి, 64 మాలలు 108 మాలలు అవ్వాలి. ఇలా కౌంట్ పెంచుకుంటూ 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 ఎందుకు వెళ్ళడం? అన్ని మాలలు చేసావంటే ఇప్పుడు అక్కడ ఉన్నది ఎవరు? శివోహం శివ త్రైవేద్యం హృద్యం. అలాంటి శివుడు. ఎలాంటి శివుడు? నేను నాది నాకనే అహంకారం నిండిపోయి, అహంకారంతో నిండిపోయి, మనోబుద్ధి అహంకారాలన్నీ కూడా నిండిపోయినటువంటి ఈ 5.5 అడుగుల దేహంలో ఎన్ని జన్మలు దాటుకుంటూ వచ్చానో, ఈ జన్మలో కూడా ఇంత వయసు అయిపోయిన తర్వాత ఇప్పటికీ ఇది నేను కాదు, ఇది నాది కాదు, ఇది నేను అనేటువంటి వాడిని ఇందులో లేను, దీన్ని నడిపిస్తున్న వాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి ఆలోచన కలిగింది. ఈ ఆలోచన వచ్చిందంటే ఎన్ని 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 ఋతువులు, ఎన్ని ఎన్ని జన్మలు గడిచిపోయినాయి, ఎన్ని ప్రళయాలు వచ్చినాయి. ఇన్ని ప్రళయాల తర్వాత కానీ ఇది నేను అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకున్న దాన్ని మళ్ళీ ఆన్ రోడ్స్ పెట్టాలంటే, అక్కడ ఉన్న భగవంతుడిని డైరెక్ట్ గా చూడాలంటే ప్రాక్టికల్ గా ఇంకా జన్మను పట్టడానికి అవకాశం లేదు. ఈ జన్మలోనే అన్ని అయిపోవాలి. కనుకనే వేదాన్ని పట్టుకోవడం. అందుకనే ఈ శ్లోకాన్ని స్వామి త్రైవేద్యం అని మొదలెట్టు. వేదాన్ని పట్టుకోవయ్యా, వేదం చెప్పిన సారాన్ని పట్టుకోవయ్యా. పట్టుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? ఉన్నదంతా భగవంతుడే అని అర్థమైపోతుంది. అది స్మృతి పదంలోకి ఎప్పుడు వస్తుంది? నువ్వు జపంలో ఉన్నప్పుడు నీకు తెలుస్తుంది. ఆ జపం ఎప్పుడు చేయగలవు? త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మై సదయ భావం పశుపతి చిదానందం సాంబం శివమతి విడంబం హృది భజ. ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడు? ఈ త్రిపురాన్ని తీసేస్తున్నాడు అనుకునేటువంటి వాడు ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే, ఇప్పుడు ఇది ముందు ఉందండి, నాకన్నా ముందు ఇది ఉంది, నాకన్నా ముందు మా తాత ముత్తాతలు ఉన్నారు. మా ముత్తాత గారిని నేను చూశాను. ముత్తాత గారి కన్నా ముందున్న వాళ్ళు ఎవరు? ఆయన ముత్తాతలు. ఆ ముత్తాతలకు ముందెవరున్నారు? వీళ్ళందరికీ ముందున్నవాడెవడు? అసలు జగత్తుకంతటికి పూర్వం ఉన్నవాడెవడు? అసలు ఈ జగత్తులన్నీ సృజించాలనేటువంటి సంకల్పానికి పూర్వం ఉన్నవాడెవడు? ఆయనే ఆద్యుడు, ఆయనే ముందున్నటువంటి వాడు. ఓకేనా? సృష్టికి పూర్వమే ఉన్నటువంటి వాడు. ఈయన ఎలా ఉన్నాడు? 3 కన్నులతో ఉన్నటువంటి వాడు. 3 కన్నులు దేనికి ప్రతీకలు? ఈ 3 కన్నులు కూడా నీలో ఉండేటువంటి ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతీకలు. ఇది చెయ్యాలి, ఇది పొందాలి, దీనికోసం ఇది చేయాలి కదా. అన్నం వండుకోవాలి అనేటువంటి సంకల్పం. వండుకోవాలి అంటే కూరలు తెచ్చుకోవాలి, స్టవ్ వెలిగించాలి, వంట చేయాలి. వంట చేసి అన్నం తినాలనే సంకల్పాన్ని పూర్తి చేసుకోవాలంటే ముందు తినాలి. ఈ 3 జరగాలి. అదే ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి. ఆ 3 పనులు చేసేటందుకు కావాల్సినటువంటి స్థలమే ఈ జగత్తు. ఆ ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు ఎప్పుడైతే జగత్తుగా పరిణమించాయో, ఆ జగత్తులో ఉన్నటువంటి వాడు ఈ త్రిపురాల్లో తిరిగిపోతూ ఉంటాడు అంతే.
ఆ తిరిగిపోతున్న వాడిని తనలోకి తీసుకున్నాడు భగవంతుడు. అప్పుడు ఏమవుతుంది? సోహం. ఆయన ప్రశాంతంగా తనలో తాను రమించిపోతూ ఉంటాడు. అప్పుడు 3 కళ్ళు ఉన్నా ఒకటే, ఒక కన్ను ఉన్నా ఒకటే, అసలు కళ్ళు లేకపోయినా ఒకటే, అక్కడ ఊపిరి ఆడుతున్నా ఒకటే, ఆడకపోయినా ఒకటే, మొత్తం జగత్తంతా ఆయనలోకి వెళ్ళిపోయింది. ఊపిరి బయటికి తీసినప్పుడు, ఇన్హేల్ చేసినప్పుడల్లా మొత్తం జగత్తంతా ఆయనలోకి వెళ్ళిపోతుంది. ఎక్స్‌హేల్ చేసినప్పుడల్లా జగత్తంతా జగత్తులోకి వస్తుంది. జగత్తుగా పరిణమిస్తూ ఉంది. ఇప్పుడు ఇన్హేల్, ఎక్స్‌హేల్ చేసినప్పుడల్లా ఈ ఎక్సర్సైజ్ చేయండి. ఎదురుకుండా ఉన్న దాన్నంతా లోపల ఇన్హేల్ చేస్తున్నా అనే భావనలోకి రండి అని చెప్పడం అంతరార్థం ఏమిటి? ఇదే సృష్టి యొక్క రహస్యం. ఆ సృష్టి యొక్క రహస్యాన్ని కేవలం నువ్వు చేసేటువంటి చిన్న చిన్న పనుల్లో నీకు అనుభవంలోకి తెచ్చేటువంటి వాడు గనక ఆయన తండ్రి. అటువంటి తండ్రి ఉన్నాడు గనక తండ్రిని ఎప్పుడు కూడా ఫాలో